కడప ఎమ్మెల్యే మాధవ్పై మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవరెడ్డి చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండించారు. చెత్త పన్ను ఇంతవరకు ఎటువంటి అధికారిక జీవో ఇవ్వలేదని, ప్రభుత్వం నోటి మాటతో మాత్రమే చెత్త పన్ను వసూలు చేయవద్దని చెప్పిందని అన్నారు. టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం దారుణమని, ఎమ్మెల్యే హుందాతనంగా వ్యవహరించాలని కడప మేయర్ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము, ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు. ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు. ప్రజల సౌకర్యార్థం చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు, వారానికి వస్తుందా 4 రోజులకు వస్తుందా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు, మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరవేస్తున్నాను. ఈ మేయర్ సిట్లీలో కూర్చుంది ఎందుకు? ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరపడానికి కూర్చున్నాడా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా? అవకులు చవకులు మారుతారు. మాకు ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది. మా కార్పొరేటర్లు, మేము, మా పాలకవర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని ఆ రోజు ఎన్నికల ముందు 2021లోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా పాలకవర్గం కూడా మన పాలకవర్గానికి అంతా బర్డెన్ అవుతుంది. దీనంతా భరించాలంటే మన కష్టం. పేద ప్రజలకి 70 రూపాయలు 100 రూపాయలు వసూలు చేయమని మనకి జీవో ఇచ్చినారు. కానీ స్లమ్స్లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ క్లాప్ కూడా మనం ఎత్తేయకూడదు, మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది, క్లీన్ కడపగా మనం చేయగలం. దీనివలన కొత్త ఆటోలు వస్తాయి, మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో స్లమ్స్లో 30 రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి, గౌస్ నగర్ పూర్తిగా స్లమ్స్ అయినట్టు ఏరియాలో 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో 70 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేట్టుగా మేము 2022 క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే జీవో. చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మేయర్ సురేష్ బాబు ఖండించారు. చెత్త పన్నుపై ఇంతవరకు ఎటువంటి అధికారిక జీవో ఇవ్వలేదని, ప్రభుత్వం నోటి మాటతో మాత్రమే కేవలం చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పిందని అంటున్నారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడడం దారుణమని, ఎమ్మెల్యే హుందాతనంగా వ్యవహరించాలని కడప మేయర్ సురేష్ బాబు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ అలాగే కడప మేయర్ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అయితే కనుక తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కిందట కూడా కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో చూసుకుంటే కనుక ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా చెత్త పన్నుకు సంబంధించి కూడా ఒక జీవోని తీసుకొని రావడం జరిగింది. ఆ జీవో ప్రకారం కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేవలం నోటి మాట ద్వారానే చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా మాధవిరెడ్డి మాట్లాడుతూ కూడా కడప నగర మేయర్ మొండి వైఖరిగా చెత్త పన్ను వసూలు చేస్తున్నాడంటూ, అలాగే ఆయనకు సంబంధించినటువంటి కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద అందరి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర మేయర్ సురేష్ బాబు కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆయన కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి జీవో రాలేదంటూ, కేవలం మాటలతోనే చెప్పారంటూ, ఆ మాటల ప్రకారమే కింద ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, అలాగే కార్పొరేషన్ సిబ్బందికి మాత్రం చెప్పడం జరిగింది. జీవో రాలేదు కనుకనే నేను కనీసం చెత్త పన్నును వసూలు చేయమని చెప్పి సురేష్ బాబు చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి తెలియకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను అలాగే నా
పైన కూడా పూర్తి స్థాయిలో మండిపడుతుందని చెప్పి ఒక హుందాతనంతో కూడా ఆమె వ్యవహరించాలని చెప్పి సురేష్ బాబు కూడా మండిపడడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే గనక గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య అయితే గనక మాటలు అయితే గనక తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. దీనికైతే గనక పూర్తి స్థాయిలో మొత్తంగా చూసుకుంటే గనక కడప మేయర్ సురేష్ బాబు ఒకటే చెప్తున్నారు, ఏదైతే చెత్త పన్నుకు సంబంధించినటువంటి దానిపైన అయితే గనక ఇప్పటి వరకు ఎటువంటి జీవో రాలేదని చెప్పి ఆయన అయితే గనక కళాఖండంగా చెప్తున్న పరిస్థితి ఉంది మూర్తి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సుధీర్.